అక్కడికి వెళ్ళి భీమనాథుణ్ణి సేవించిన, భీమనాథుణ్ణి నోరు విప్పి ఏదైనా కోరిక కోరినా ఆయన తీర్చకపోవడం అనేటటువంటిది ఉండదు. అంటే అది మన అవసరమై ఉండాలి. ఏ అవసరం లేక మనం బాధపడుతున్నామో, ఏ ఇబ్బంది కలిగి మనం బాధపడుతున్నామో ఆ ఇబ్బందిని తొలగించి మనని కాపాడగలిగినటువంటి జగద్రక్షకుడైనటువంటి పరమశివుడు భీమనాథుడన్న పేరుతో దక్షారామ క్షేత్రంలో వెలిచి ఉన్నాడు. అది భోగమోక్ష నివాసంబు దక్షవాటి. భోగానికి భోగము ఇస్తాడు, అంటే ఇహమునందు కావలసినటువంటి సమస్త సంపత్తిని ఇస్తాడు, మోక్షానికి మోక్షము ఇస్తాడు. అందుకే కాశీపట్టణం అయితే కేవలం మోక్షమునకే ప్రఖ్యాతి, దక్షారామ క్షేత్రమైతే ఏదో మోక్షం ఒక్కటి ఇవ్వడం కాదు, మోక్షమునకు భోగమునకు కూడా అలవాలమైనటువంటి క్షేత్రము దక్షారామ